సో స్టే ట్యూన్డ్ ఫర్ టిఫిన్ చేయడానికి ఆయన మోడ అక్కడ ఉన్న టిఫిన్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, బ్లాగ్ తీసుకొని హాయ్ ఫ్రెండ్స్, హలో, ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే బాగున్నా. సో నా ఛానల్లో వీడియో వచ్చైతే చాలా రోజులు అవుతుంది. సో ఎందుకంటే వీడియో తీయడం కుదరలేదు, అందుకోసమే నేను ఇన్ని రోజులు చేయలేదు. అండ్ అంటే చేయలేదు అంటే చేస్తూనే ఉన్నా, కానీ ఇంకా కుదురుతలేదు. కుదిరినప్పుడు చేసి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నా. ఒక 2 వీక్స్ అవుతుంది అనుకుంటా అప్లోడ్ చేసి. సో ఇప్పుడైతే నేను మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నా అండ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో ఎక్కడికి అంటే నేను ఇప్పుడు బీదర్ వెళ్తున్నా. సో అక్కడున్న ప్లేసెస్ అయితే కవర్ చేస్తా. అండ్ తెలుసు కదా, నా ఛానల్ చూసే వాళ్ళకి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. సో నా ఛానల్ జర్నీ ఒక వీడియో వస్తుంది, మళ్ళీ అక్కడ ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క వీడియో వస్తుంది. సో ఎవరైనా చూడకపోతే నా పాత వీడియోస్ వెళ్ళి చూడండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా వీడియోస్ నచ్చకపోతే, ఎవరికైనా నచ్చకపోతే చూసి ఎలా చేయాలో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. చలో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళి బైక్ తీసుకొని మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా. సో అక్కడ నుంచి కార్లో వెళ్తాము. సో బైక్ పైన వెళ్దాం అనుకున్నా యాక్చువల్లీ, కానీ బైక్ పైన ఏంటంటే మనకి ఇప్పుడు ఎండ కొడుతుంది కదా చాలా. సో మళ్ళీ ఎట్లా ఉంటుందో అని చెప్పేసి బైక్ పైన అయితే వెళ్ళట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఆ మౌంట్ అదంతా సెట్ అవ్వట్లేదు, హెల్మెట్. సో హెల్మెట్ వేరేది తీసుకున్న తర్వాత అయితే సెట్ అవుతుందేమో. సో చలో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిదాం. సో నేను అక్కడికి వెళ్ళి కార్లో ఎక్కిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను మీతోటి. సో కార్లోనైతే స్టార్ట్ అయిపోయినా బీదర్కి. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి చాలాసేపు అవుతుంది. సో బండిని అక్కడ పెట్టేసి మా ఫ్రెండ్ వస్తే ఇద్దరం అయితే కార్లో స్టార్ట్ అయిపోయినాం. ఓఆర్ఆర్ ఎక్కి ఒక దగ్గర 10-15 కిలోమీటర్స్ వచ్చినాం. సెట్ ఇంకా 9 అయితే అనుకుంటా, ఇప్పుడు 7 అయింది టైము, 9 అయితే అనుకుంటా. ఆల్రెడీ కొంచెం దూరం వచ్చినాం కాబట్టి ఒక 1 అవర్ అయిపోయింది. సో ఇంకొక 2 అవర్స్ అయిపోతుంది అనుకుంటా. ఎక్కడ ఆగకపోతే తొందర వెళ్ళిపోతాం, ఎక్కడన్నా ఆగితే కొంచెం ఇంకొక 1 అవర్, హాఫ్ అన్ అవర్, 1 అవర్ అటు ఇటు అవుతుంది. సో stay tuned for the new updates. సో ఇక్కడ టిఫిన్ చేయడానికి ఆయన మోడ అక్కడ ఉన్న టిఫిన్ చేసాము. ఇదే మన కార్. సో టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్. వడ వేడునే వడ అయ్యావా? ఏంటి వడ అయ్యా? వేడి ఉందని చెప్పింది కానీ వేడి లేదేం లేదు, చల్లగానే ఉంది వడ. సాంబార్ వేడి ఉంది, అంటే కొంచెం వేడి ఉంది లైట్గా. మీరు వీడియో చూసారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. అంతా మీ పైన ఆధారపడి ఉంటాను. ఒక 64 కిలోమీటర్స్ ఉంది. సో రోడ్స్ అయితే నిజంగా బాగున్నాయి. రోడ్స్ అసలు మంచిగా, అక్కడ నుంచి ఇక్కడ వరకు రోడ్స్ అయితే నాకైతే ఇంతవరకు ఎక్కడ కూడా కొంచెం బాగాలేవు అనిపించలేదు. రోడ్స్ అంతా మంచిగా ఉన్నాయి. సో మావాడు వాడుకున్నాడు, నేనే నడుపుతున్నా. ఇంకొక 64 కిలోమీటర్స్ అంటే ఇంకొక 1 అవర్ 20 మినిట్స్ అయితే రీచ్ అయిపోతాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం ప్లేసెస్ చూడాలి ఏంది అని నేను ఏం డిసైడ్ అవ్వలేదు అసలు ఇంకా. కాకపోతే నేను రేపటి వరకు ఉంటా అక్కడే. అంటే ఈరోజు వెళ్తున్నా, ఈరోజు మార్నింగ్ వెళ్తున్నా. 9 అయితే అనుకుంటే రేపు ఈవినింగ్ 5-6 వరకు అక్కడే ఉంటా. సో ఈ గ్యాప్లో అక్కడ దగ్గరలో ఏ ప్లేసెస్ ఉంటే అవి కవర్ చేసుకొని, ఆ ప్లేసెస్ బ్లాగ్ తీసుకొని, సో ఆ ప్లేసెస్ షూట్ చేసి వీడియో, సో దాని గురించి ఏమైనా తెలిస్తే నేను మీకు చెప్పి అవన్నీ వీడియోస్ అప్లోడ్ చేస్తా. సో మీరైతే వీడియోస్ చూడండి పక్కా. సో నేను ఇక్కడ పోతుంటే ఇక్కడ ఒకటి కనిపించింది, ఒక్క నిమిషం. ఇంకో పోతుంటే ఇక్కడ కనిపించింది ఆంజనేయ స్వామి టెంపుల్. సో చాలా పెద్దగా ఉంది. సో నేను బాగుంది
ఎక్కడి నుంచి దూరం నుంచి నాకు అనిపించింది అది ఏంటో చూడండి. చలో మనం ఆగే టైం లేదు, స్టార్ట్ అయితే అయిపోదాం. వి ఎంటర్డ్ ఇంటూ బీదర్ కర్ణాటక. తెలంగాణ చెక్ పోస్ట్ నుంచి ఎంటర్ అయితే ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయినాం. మొత్తం ఫారెస్టే ఉంది. ఇది రైట్ అనుకుంటారా? రైటా స్ట్రైటా? మ్యాప్ చేయలేను. రైట్ స్ట్రైటా? బీదర్ లొకేషన్ పెట్టుకొని తీసుకొస్తే ఇక్కడ దాకా వచ్చినాం. మరి ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్కడికి నెక్స్ట్? తాత ఎవరో వీడియో చూడండి, నాకు కూడా తెలియదు, ఆయన పేరు కూడా ఏం లేదు అక్కడ. ఫైనల్లీ ఎంటర్డ్ ఇంటూ బీదర్ కర్ణాటక, అనదర్ స్టేట్. ఏం చేద్దాము అని ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? అరే ఫోటో పోయామా? సరే to Astana Road. Turn left, then your destination will be on the left. సో బీదర్ ఫోర్ట్కి వెళ్ళిన తర్వాత బీదర్ ఫోర్ట్ ప్లేస్ వస్తుంది అండ్ ఇంకో 2 ప్లేసెస్కి వెళ్ళినా అవి వీడియోస్ వస్తాయి, తప్పకుండా చూడండి. అండ్ కార్ వీడియో మొత్తం జర్నీ అంతా ఒక వీడియో పెడతా. సో నార్మల్గా పాపనాస్ టెంపుల్ అని ఉంటుంది, అక్కడికి వచ్చినాక ఏమైంది, అది వచ్చిన తర్వాత అది ఘాట్ రోడ్ లెక్క ఉంది, కొంచెం అటు ఇటు చిన్న రోడ్ ఘాట్ రోడ్ లెక్క ఉంది, కొంచెం మొత్తం ఫారెస్ట్ ఉంది. ఏంటిదా అని లోపలికి వచ్చినాం. లోపలికి వస్తే చూడండి మొత్తం ఇది లారీ వస్తుందని చూపిస్తున్నాను. సో ఇది అక్కడ కొంచెం దూరం రోడ్ ఉండే, ఫారెస్ట్ ఉండే, మొత్తము ఘాట్ రోడ్ ఫారెస్ట్ ఉండే. ఇక మళ్ళీ ఆ ఘాట్ రోడ్ అయిపోయిన తర్వాత డాంబర్ రోడ్ అయిపోయిన తర్వాత ఇది మట్టి రోడ్ ఉంది. కానీ చూస్తే మాత్రం అటు ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ అయితే మొత్తం ఇట్లా మట్టి రోడ్డు మొత్తం ఏదో ఉంది. సో పోతున్నాం, ఎక్కడి వరకు వస్తుంది ఏంది అని అడ్వెంచర్ ట్రై చేస్తున్నాం. చూద్దాం డెస్టినేషన్ ఇది మన కొత్త ప్లేస్కి పోతుందా లేకపోతే పొలం కాడికి పోతుందా. ఓ చూడు పొలాలు వచ్చినాయి, బర్రెలు వచ్చినాయి. అది దీనికి ఏమన్నా అయింది అనుకో, కారు మనం తీసుకోవడానికి పడరా ఈ జంగల్లా. అరే ఇక్కడ ఉన్నాయి, ఇక మొక్కజొన్నలు వేసారు కదా. ఉన్నది ఇటు రూట్ ఉన్నది, ఇంకా ఊరికి పోతాయి వస్తున్నాయి కలిసి. ఆ ఇల్లు వచ్చింది రా, అదే పైన అది గుట్ట మీద ఉన్నట్టున్నది. గుట్ట మీద కాదు రవేంద్ర, 3 ఫ్లోర్లే ఉంది కదా. లేదు, గుట్ట మీద ఉన్నది ఇల్లు. అక్కడ లెఫ్ట్ కొనియన్నా రైట్ కొనియాలా అనుకుంటారు వచ్చి, కొడుకు లేట్ వచ్చిర్రా అనుకుంటారు వచ్చి. లెఫ్ట్ నుంచి అక్కడికి పైకి ఎక్కేటట్టుంది కదా. అంతేనా అక్కడ పైకి ఎక్కేటట్టున్నాయా? వాళ్ళు ఎందుకు అనుకుంటారు? అయ్యా రూట్ అయినా రోడ్ వస్తాను అంటాడు, పోతాను అంటాడు. బిల్డింగ్ ఏడు చూడు, గుట్ట మీద లేదు. మెల్ల అయితే టెంపుల్ నట్టున్నా గుట్ట మీద సెకండ్కి వెళ్ళి కూడా పోతుంది. సిఎన్జి ఏసీ చేసినప్పుడు పోదా నాయన, ఎక్కిందిరా నాయన రాడు. ఇంతేనా మనం అక్కడ ఎంత ఎక్కినాం రా? ఇది పాపనాశరా, పాపనాశ ఆర్చ్ ఏమారు నాయన తెలియదు. సో మన జర్నీలో అయితే బీదర్ ఫోర్ట్ చూసిన తర్వాత మధ్యాహ్నం అయితే లంచ్ చేసి మళ్ళీ ఇక్కడికి జర్నీ లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరకు వచ్చిన, అది కూడా వీడియో షూట్ చేసిన, అది కూడా వీడియో వస్తుంది, అదొక సపరేట్ వీడియో వస్తుంది చూడండి. అండ్ నెక్స్ట్ ఏ ప్లేసెస్కి వెళ్తున్నా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. డిసైడ్ అయినాక నేను చెప్తా ఏ ప్లేసెస్కి వెళ్తున్నాను. సో అంతవరకు స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. Friends, it started raining after we returned from Bidar.
బీదర్ నుంచి రిటర్న్ అయిన తర్వాత అయితే In వర్షం 1.5 స్టార్ట్ kilometers, turn left. ఇదేమో లెఫ్ట్ తీసుకోమంటుంది. సో వెదర్ అయితే బాగుంది. ఇంకా ఏం లేదు, వీడియోస్ అయితే అన్నీ వస్తాయి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి, అది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు సపోర్ట్ చేస్తేనే ఏదైనా అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.